नित्यं विश्वं नारायणगं हरिं विश्वमेवेदं पुरुषस्तविश्वमुपजीवते पतिं विश्वास्यात्मेश्वरगं शाश्वतगं शिवमस्तुतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परोज्योति ध्यानं नारायण परः दृश्यते श्रूयते वा अन्तर्पृष्ठं व्याप्ति नारायणिकः भगवान् संतमरोपणासु भवति ध्यानां भक्तानां कृतं विचित्रा मीडिया वालों को कोई मीडिया वालों को नहीं मार महागणाधिपतये नमः गं घनाधिपतये नमः गणानां ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोति साधनं మీరే మాట్లాడుతున్నా సార్ ఇప్పుడు పీడి గారు ప్రసంగిస్తారు. శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సార్ ఇక్కడ ఉన్నటువంటి వాటిపైన కూడా కలెక్టర్ గారు అధికారులకి ఆదేశించి ఇక్కడ ఏ విధంగా కావాలి ఏ రూపాన కావాలి మీరంతా రిపోర్ట్ ఇవ్వండి అంటే దాని ప్రకారం సుమారు 53 కోట్ల రూపాయలతో డ్రైనేజు రోడ్లు కావాలని అధికారులు ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఇక్కడ 4 వాటర్ ట్యాంకులు కట్టారు. ఆర్డబ్ల్యూసీ ద్వారా పైప్ లైన్ ఇస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా గత ప్రభుత్వంలో కొన్ని శాంక్షన్ అయి పెండింగ్ పడినా వాటిని అధికారులు కాంట్రాక్టర్లు రమ్మని ఇమ్మీడియట్గా వర్క్ ఎత్తుకోమని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఏం కావాలని కూడా నేను సార్కి చెప్తాను. దాన్ని కూడా మనం సాధించుకుంటాం. ఇక్కడుండే మహిళా సోదరు మళ్ళీ అందరికాక ఈ కాలనీని సంవత్సరం లోపల నేను ఆదర్శ కాలనీకి తీసుకుంటా. నేను చంద్రగిరి మండలంలో ఈ కాలనీని దత్తత తీసుకుని నా సొంత కాలనీలాగా నేను చూసుకుంటానని కూడా ఈ సభావం కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా సార్ ఇంకో విన్నపం, ఇది సుమారు 2000 ఇళ్ళు 6000 నుంచి 7000 మంది జనాభా వస్తారు. రాబోయే అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే 2026కి ఇక్కడ మనకు ఈ సంవత్సరం ఒక అంగన్వాడీ ఇవ్వండి. 2025కి 26కి 1వ తరగతి నుంచి 5వ తేదీ వరకు ఒక స్కూల్ శాంక్షన్ చేయాలని కూడా మిమ్మల్ని సభావం కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళంతా బిలో పవర్టీ లైన్ సార్. ఉదయం లేస్తే వాళ్ళ హస్బెండో లేదంటే ఇంట్లో ఎవరో ఒకరు పనికి పోయి వస్తేనే ఇక్కడ జరిగే ఇది. కాబట్టి ఈ స్కూల్ పిల్లలు పక్కన తొండవాడుకో ఇంకెక్కడికి వెళ్ళాలని దూరం కాబట్టి దాన్ని చేయాలని కూడా మిమ్మల్ని విన్నపం చేసుకుంటున్నాను సార్. అదేవిధంగా సార్ దీని పక్కన ఇంకొక లేఅవుట్ ఉంది సార్. ఆ లేఅవుట్లో కూడా సుమారు 150 ఇండ్లు ఉన్నాయి. ఆ 150 ఇండ్లకు కూడా రోడ్లు లేదు సార్. వాటిని కూడా మీరు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా అక్క మీకు మాట ప్రకారం చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో మేము చెప్పిన ప్రకారం చేస్తాం. మీకు జూన్ జూలై లోపల మొత్తం రోడ్లు ఇచ్చే బాధ్యత పీడీ గారు కలెక్టర్ గారు చెప్పిన సార్ ప్రకారం జరుగుతుంది. డ్రైనేజ్ కూడా డిసెంబర్ లోపల కంప్లీట్ చేస్తానని కూడా సభావం కూడా తెలియజేసుకుంటూ, కానీ ఈరోజు మళ్ళీ దేవుడి దయ వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు మా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఇక్కడ జిల్లా కలెక్టర్గా ఇచ్చారు. ఇదే కాలనీకి వచ్చి సుమారుగా 12 కోట్లు దాకా 12 కోట్ల పైచలకు, అంటే నాకు నిజంగా వాస్తవం చెప్పాలంటే 12 కోట్లు ఇవ్వాలని నాకు ఐడియా రాలేదండి. ఇదంతా నా క్రెడిట్ అంతేం లేదు ఇందులో. కలెక్టర్ ఓన్లీ నేను అప్రూవల్ చేయటము నా బాధ్యత, శాంక్షన్ ఇవ్వడం నా బాధ్యత. అంతేకాని తన నియోజకవర్గంలో ఎన్నో ఉన్నప్పటికీ దీనివల్ల ఎమ్మెల్యే గారికి కూడా ఇబ్బంది అవుద్ది. తన నియోజకవర్గంలో చాలా పనులు చాలా చోట్ల ఇంకా కావాల్సి ఉన్నాయి. వరకు రోడ్లు కానీ డ్రైన్లు కానీ మిగతా చాలా పనులు కావాల్సినప్పటికీ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తొండవాడలో ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి కరెక్ట్గా 2.5 నెలల ముందే అనుకుంటా నవంబర్ నెలలో కలిసి మాట్లాడారు. ఖచ్చితంగా ఇక్కడ చేయాల్సిందే. ఆ తర్వాత అదృష్టం కొద్దీ
మన హౌసింగ్ మినిస్టర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు ఇంకా ఆయనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇదంతా రోడ్లు ఇవ్వకపోతే స్లమ్ లాగా అయిపోతుంది అనే ఉద్దేశంతో రోడ్లనే కదా అన్నీ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలి వెంటనే అప్పుడు ప్లాన్ చేసుకొని ఎట్లా ఇవ్వాలనేది కూడా చూసుకొని సర్వే చేయిస్తే సుమారుగా ఇంచుమించు 50 కోట్లు అటు ఇటు వచ్చింది అన్ని కలిపి. దాంట్లో మనకేంటంటే మొదటి దశలో ఖచ్చితంగా మినిమం నేను ముందు 5 కోట్లు ఇద్దాం అనుకున్నాను, కానీ కేవలం ఆయన పంతం చూసి నేను సుమారుగా 12 కోట్లు ఇచ్చాను. ఇందులో నా దీనికంటే ఇందాక పీడీ గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారిది ఎక్కువ అంటే ఇనిషియేషన్, దాన్ని అంటే పట్టుబడితే కానీ మమ్మల్ని రోజు చాలా విషయాల మీద పట్టుబడతారు కనుక చాలా ప్లాన్స్ ఉన్నాయి ఇక్కడ ఎట్లా అభివృద్ధి చేయాలనేది. దాంట్లో ముందుగా సీసీ రోడ్లు స్టార్ట్ చేస్తున్నాం. వచ్చే ఏప్రిల్ మేలో బ్యాలెన్స్ సీసీ రోడ్లన్నీ కూడా ఖచ్చితంగా మొత్తం కాలనీలో మన ఎన్టీఆర్ కాలనీలో ఖచ్చితంగా బ్యాలెన్స్ సీసీ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ముఖ్యంగా ఇప్పుడన్న కాలనీ ఏర్పడినప్పుడు రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీరు, ఎలక్ట్రిసిటీ ఇది మనకు ప్రయారిటీ. సో SCRWS, SPDCL వాళ్ళు, అదేవిధంగా పంచాయతీరాజ్ వాళ్ళు అండ్ విత్ డ్వామా NRGS మీరందరూ కోఆర్డినేట్ చేసుకొని ఇది ఏదైతే ఒక మంచి మోడల్ కాలనీ అవ్వాలి. ఎందుకంటే 3400 ఇల్లులు ఉన్నాయి, సుమారుగా ఇప్పుడే 2200 ఆల్రెడీ అలాట్మెంట్ అయ్యి వివిధ దశల్లో ఉన్నాయి. 3400 ఇల్లులు మొత్తం అన్ని కట్టుకున్న తర్వాత 10,000 కంటే ఎక్కువ జనాభా ఉంటుంది, అంటే ఒక టౌన్ అయిపోద్ది ఇది. అదేవిధంగా ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఒక అంగన్వాడీ ముందుగా శాంక్షన్ చేస్తాము. ప్రైమరీ స్కూల్ కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి చేసే విధంగా ప్లాన్ చేస్తాం. ఎందుకంటే హైవే మీకు పోవడానికి సుమారుగా 1.5 కిలోమీటర్ ఉంది. మళ్ళీ రోడ్డు దాటి వెళ్ళి వేరే దగ్గర ప్రైమరీ స్కూల్ అంటే చాలా ఇబ్బంది పడతారు, చాలామంది పిల్లలు కూడా ఉన్నారు. సో అవన్నీ కూడా శాంక్షన్ చేస్తాము. ఇవన్నీ కాకుండా మీకు ఇంత చేస్తున్నందుకు మీరు మాకు కొన్ని హెల్ప్ చేయవలసి ఉంటుంది, అది కూడా మేమే చేస్తాం. కాకపోతే మీ నుంచి మోటివేషన్ కావాలి. ప్రతి ఇల్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రూఫ్ టాప్ సోలార్, ఇదంతా మీ మంచికే, దానికి కూడా అసిస్టెన్స్ ఇస్తాము. ఖచ్చితంగా మీరందరూ కూడా మీ ఇంటి మీద సోలార్ ఏర్పాటు చేసుకోవాలి, ఖచ్చితంగా మీరందరూ పెట్టించుకోవాలి. ఇది ఏంటంటే సోలారు మామూలుగా ఇక్కడున్న ఇల్లుకి సుమారుగా 1.5 సెంటు కాబట్టి మీకు 2 కిలోవాట్లు అంటే సుమారుగా 1,15,000 మామూలుగా పూర్తిగా అవుతుంది. కానీ దాంట్లో 60,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, అంటే 50% గవర్నమెంటే సబ్సిడీ ఇస్తుంది. మన లేఅవుట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం మీకు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డ్రైన్లు, వాటరు, అదేవిధంగా స్కూళ్ళు, అంగన్వాడీ, పార్క్స్ ఇవన్నీ కూడా తీసుకునే బాధ్యత మాది.